మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీటింగ్ లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7,465 ఎకరాలు 4 విలేజెస్ పట్టా భూమి, 97 ఎకరాలు అసైన్, మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రైతు సోదరులందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండిట్లో మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కృష్ణా నది, తర్వాత చెన్నై అండ్ విజయవాడ హైవే మరియు ఈ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఈ సెక్టర్లో మాస్టర్ ప్లాన్ చేయమన్నాం. ఈ సెక్టర్ మొత్తానికి చేయమన్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కృష్ణా రివర్, విజయవాడ టు చెన్నై హైవే, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి, ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు మొత్తానికి చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ బై ఫేజ్ చేసుకుంటారు. అట్లా మాస్టర్ ప్లాన్ అర్బన్ అథారిటీ రూల్స్ ప్రకారం మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. అంటే అలా కాదు, రోడ్డు హిడ్ లో రైతు సోదరులందరూ అడిగింది ఏంటంటే కమర్షియల్కి అంతకుముందు ఏమి ఇవ్వలేదు, మీరు కమర్షియల్లో వెస్ట్ సౌత్ వెస్ట్ వచ్చి రోడ్డు వచ్చి కానీ హిట్ చేసే సైట్కి దాన్ని మార్చండి. అదేవిధంగా సౌత్ అండ్ సౌత్ వెస్ట్ అది వచ్చి హిట్ చేసిన ప్లాట్కి దాన్ని మార్చండి. అవి రెండు మార్చమని రిక్వెస్ట్ చేశారు. అంటే ఆల్రెడీ ఒక 5 ఎగ్జామ్షన్ ఉంది, ఆల్రెడీ ఉంది 5 ఎగ్జామ్షన్. దాంతో వీటిని యాక్చువల్ కమర్షియల్కి ఇవి మాత్రం అడిగారు, కమర్షియల్కి ఇవి అడిగారు. అంతకుముందు రెసిడెన్షియల్కి ఆల్రెడీ మనకు చాలా క్లారిటీగా అవుతుందా మీకు, ఆ గ్రీన్ టిక్ ఉండే ఆల్రెడీ ఉన్నాయి ఇది రెసిడెన్షియల్లో. బట్ రైతు సోదరులు అడిగింది స్పెసిఫిక్ గా కమర్షియల్కి అడిగారు. వాస్తు కన్సల్టెంట్ అంటే అప్పుడు రాఘవయ్య గారని యాక్చువల్ గా ఉన్నారు, పెట్టాం యాక్చువల్ గా. ఇప్పుడైతే ఎవరు లేరు. రైతు సోదరులందరూ చెప్పేదాన్ని బట్టి వాళ్ళందరితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం. మెజారిటీ డెసిషన్ ప్రకారం ముందుకు పోతాం. దాంట్లో యాక్చువల్గా 2 విలేజ్ ఏదైతే 16,667 ఎకరాలు ఉన్నాయో దాంట్లో వడ్డమాన్ దాంట్లో 1,763.29 ఎకరాలు పట్టా, 4.72 ఎకరాలు అసైన్ భూమికి రేపు ఉదయం తీసుకుంటున్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఎండ్రాయిలో 1,879 ఎకరాలు పట్టా, 46 ఎకరాలు అసైన్ భూమి.